వాళ్ళు వాళ్ళ పార్టీలో కొంతమంది పనికిరారు అంటే రకరకాల రీజన్స్ ఉంటాయిగా. పనికిరారంటే నేను మళ్ళీ సీరియస్గా చెప్తా సార్. వాళ్ళని మేము వీళ్ళకి టికెట్ ఇవ్వలేదు, వీళ్ళు టికెట్ ఇస్తే మా పార్టీ ఇక్కడ గెలవదు అనుకుని వాళ్ళని పక్కన పెడితే అది జగన్మోహన్ రెడ్డికి షాక్ అవుతుందా? ఎందుకు అవుతుంది? మీకు సింపుల్గా చెప్తా సార్. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం మీకు చెప్తా. అంటే నాకేదో పెద్ద తెలిసిన ఇదే సర్వసంగ పరిత్యాగం నాకు అన్నీ తెలిసి అని చెప్పడం కాదు. మీరు బాగా దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట పెద్ద ప్రచారం కదా, మీకు స్క్రిప్ట్ కూడా అక్కడ నుంచి వస్తుంది ప్రచారం. స్క్రిప్ట్ ఎవడైనా స్క్రిప్ట్ చేస్తే తడుకుని మాడతారు, నాలా ఇంత స్పాంటేనియస్ గా మాట్లాడరు. నాకు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తారా? స్క్రిప్ట్ ఇచ్చారా? మొత్తం మీకు జగన్మోహన్ రెడ్డి, నేను ఎవరికి స్క్రిప్ట్, నాకు స్క్రిప్ట్ ఉండదు కదా, నాకు స్క్రిప్ట్ పెట్టి చదవడం రాదు. ఇప్పుడు నాకు వచ్చిన సరే నేను 80 స్థానాలు ఎవర్రా బాబు అని ఎప్పటి నుంచి చెప్తున్నాను. కొత్తగా నేను మళ్ళీ దాని మీద విశ్లేషించాలి చెప్పారు. నాకు లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. మరి నేను కొత్తగా ఇవాళ ఐన్స్టీన్ కనిపెట్టినట్టు వాళ్ళు అక్కడి నుంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మనతో ఒకటే లెక్క ఉంటుంది సార్. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గతంలో రాజ్యసభకి ఎలాంటి వాళ్ళు వెళ్ళేవారు సార్? బాగా చదువుకున్న వాళ్ళు, బుర్ర ఉన్నవాళ్ళు, లాలో అతిరథ మహారథులు. ఎందుకంటే చట్టాలు చేసినప్పుడు దాని మీద యొక్క శాంచుటీని జస్టిఫై చేస్తారు. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కార్పొరేట్ సెక్టర్ అయిపోయిందా లేదా? ఎవరో ఒక పెద్ద ఆయన, నాకు పేరు గుర్తులేదు, కామెంట్ చేశారు రాజ్యసభ గురించి, అది బాగా డబ్బులున్న వాళ్ళ క్లబ్ లాగా తయారైపోయింది కదా. యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్? అంటే పాలిటిక్స్లో ఆస్పిరెంట్స్ ఎలాగే ఉన్నారంటే వాళ్ళ విషెస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వస్తున్నారు. దీన్ని మనం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి తీసుకొద్దాం. తెలుగుదేశంలో నారాయణ ఉన్నాడు, ఎమ్మెల్సీ చేసి మినిస్టర్లకు పెట్టినాడు. ఏమి తెలుగుదేశం కార్యకర్తలను ఎవరైనా దేకిన ఉదంతం ఉందా? ఆయన ఆఫీసులను పిలిచి పని చేసుకుని ఒక కార్పొరేట్ స్టైల్లో నడిపించిన ఎలక్షన్ వ్యవస్థ కదా లాస్ట్ది. మీకు వచ్చేకల్లా అతీత శక్తి అయిపోతారు ఎవరైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ల విషయం మాట్లాడదాం. నాకు మదనపల్లి, కొండేపి ఇలాంటివి కొన్ని నాకు తెలుసు. ఈ వేమూరు నుంచి చాలా అయినా చాలా ఇక్కడి నుంచి బయలుదేరని చెప్పి పంపించినవన్నీ తెలుసు. వాళ్ళ మంత్రులే ఏడాడుకో తోలుతారు, ఇటు వెళ్ళి ఆడకెళ్ళి ఆడికెళ్ళి ఇడికెళ్ళి ఇక్కడ వెళ్ళి ఆడుకో అక్కడ వెళ్ళి ఆడుకో అని కొన్ని పంపిస్తారు. ఎందుకంటే అక్కడ నియోజకవర్గం మీద తీవ్ర ప్రభావాలు పడుతున్నాయి, పని చేయట్లేదని. నేను ఎందుకు పని చేయట్లేదని చెప్తున్నాను అంటే, ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడినప్పుడు ఒక పార్టీ యొక్క విధి విధానాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారితో ఒక పద్ధతి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పద్ధతి ఉంటుంది. అసలు ఏ పద్ధతి లేనివాడు అంటే అమ్మాయికుడు అని పవన్ కళ్యాణ్, ఇంకా మిగిలిన వాళ్ళకి అందరికీ పద్ధతులు ఉంటాయి. ఇక్కడ మీకు ఈ రెండు పార్టీల యొక్క ధ్యేయంలో గుదిబండలను భరించే సామర్థ్యం స్థాయి ఓన్లీ తెలుగుదేశంకి ఉంది. అక్కడ అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. నేను నాతో పాటు నా పార్టీ ముందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడు నాకు తెలిసి అక్కడ రాప్తాడు మీద గెలిచిన తోపుదొడ్డి ప్రకాష్ గారు ఉన్నారు. కార్యకర్తలతో ఇంట్రాక్షన్ లేదు, అండ్ కార్యకర్తలతో అనుసంధానించుకోనప్పుడు ప్రకాష్ రెడ్డి గారు టికెట్ ఎవరా ఎవరైనా నేనేమో ఆశ్చర్యపడ్డా. మేమే కన్సిడరేషన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి. ఇప్పుడు నేను ఎప్పుడైతే కార్యకర్తలతో కేతిరెడ్డి వెంకటరామ అతనే, కేతిరెడ్డి గారికి కూడా లేదు, ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు సరే. ఇవాళ మీకు రాయలసీమలో రెడ్డి ఫేసులు ఉండవు సార్. సరే, అంత బీసీ సామాజిక వర్గం పెద్దపేట అయిపోతుంది. రాయలసీమలో రెడ్డి ఫేస్ లేకపోతే పార్టీ ఎట్లా సార్? మొన్నటి మీ బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు మీకు నాకు యుద్ధం అనుకోండి సార్, మీరు నాకన్నా ముందు యుద్ధ బేర్లో గ్రౌండ్లో పనిచేస్తున్నారు. నేను తడుకొని నేను నువ్వు మళ్ళీ మా సోమిరెడ్డిని తీసుకొచ్చి చెప్పాను అనుకోండి, మీకు ఈజీ అవుతుందా కష్టం అవుతుంది? అప్పుడు వైసీపీకి టీడీపీకి క్యాండిడేట్లు ఇచ్చినట్టే కదా వీళ్ళంతా. ఎవరో మీరు ఈటల రాజేంద్ర గారు కూడా అలా కొదగావాల శ్రీదేవిలాగా జాయినింగ్ కమిటీ చైర్మన్ అయి కూర్చుని వస్తారు అనుకున్న తర్వాత ఏమైంది? ఈయన అందరికి సిట్టింగ్లు ఇచ్చారు కాబట్టి రాలేదు, ఇకపోతే పోయేవాళ్ళు కదా. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు సిట్టింగ్లు టికెట్లు ఈటల రాజేంద్ర గురించి మాట్లాడుతుంటే మీరు టీఆర్ఎస్ దగ్గరికి వచ్చారు. ఈటల రాజేంద్ర గారు వెయిట్ చేసిన టీఆర్ఎస్ సిట్టింగ్ల కోసమే కదా. ఇప్పుడు అలా వెయిట్ చేస్తుంది ఎవరు? తెలుగుదేశం. రాకపోతే ఉంటారు కదా ఎవరో. బీజేపీకి పెట్టిన పరిస్థితి కదా. వాళ్ళకి ఎందుకు లేదా ఉన్నారు అంటే కంపేర్ చేస్తాం, పాత గుద్దిబండ్లే కదా. అంటే అక్కడ చాలా ఇన్ కేసు వీళ్ళు రిజెక్టెడ్ బ్యాచ్ కావాలి అనుకుంటే ఒకవేళ కాకపోతే గుద్దిబండ్లే కదా.